ఏపీలో మరో ఉర్సా తరహా పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందా? సొంత కార్యాలయం కూడా లేని ఉర్సా లాంటి కంపెనీకి విశాఖలో వేల కోట్ల విలువైన భూమి కట్టపెట్టడానికి ప్రయత్నించిన కూటమి సర్కారు ఇప్పుడు అదే తరహాలో ఇండి చిప్ సెమీ కండక్టర్స్ అనే అతి తక్కువ మూలధనం కలిగిన కంపెనీ భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలపడానికి సిద్ధమైంది. కేవలం కోటి రూపాయల మూలధనం కలిగిన ఇండి చిప్ సెమీ కండక్టర్స్ రాష్ట్రంలోని ఓర్వకల్లులో ఏకంగా 22,976 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ పెట్టడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలపడమే గాక అనేక రాయితీలు ప్రకటించింది. ఎకరం భూమి కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు శుక్రవారం సీఎం అధ్యక్షతన సమావేశమయ్యే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలపనుంది. తర్వాత 10వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశం కూడా దీనికి ఆమోద ముద్ర వేయనుంది. జపాన్కు చెందిన ఇతో మైక్రో టెక్నాలజీతో కలిసి ఈ యూనిట్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఇండి చిప్ ఒప్పందం చేసుకుంది. సెమీ కండక్టర్స్ కంపెనీ తయారీ రంగంలో ఉన్న ఇతి మైక్రో కంపెనీ పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థికంగా భారీ కంపెనీ ఏం కాదు. కేవలం కోటి రూపాయలతో ఏర్పాటైన ఇండి చిప్ కేవలం 249 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఇతో మైక్రోచిప్ టెక్నాలజీస్తో కలిపి ఏకంగా 22,976 కోట్ల విలువైన పెట్టుబడులను ఎలా సమకూర్చుకుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటువంటి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి అవుతున్న ఓర్వకల్లు పారిశ్రామికవాడ ప్రాంతంలో ఈ భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు రాష్ట్రంలో భారీ సెమీ కండక్టర్ యూనిట్ వస్తోందని తెగ ప్రచారం చేశారు. నెక్స్ట్ ఆర్బిట్ అనే సంస్థ 50,000 కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని, తద్వారా 1,10,000 మందికి ఉపాధి లభిస్తుందని 2017లో చంద్రబాబు తెగ ఊదరగొట్టారు. అబుదాబికి చెందిన నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ అప్పట్లోనే $2 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెడుతోందంటూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదిరాక ఆయన 3 ఏళ్లు అధికారంలో ఉన్న కార్యాచరణ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విభజన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా చంద్రబాబు అదే ధోరణిని కొనసాగిస్తున్నారు. ప్రజలకు గత పెట్టుబడుల ప్రకటనలు ఏవీ గుర్తుండవని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి అబుదాబి నెక్స్ట్ ఆర్బిట్ స్థానంలో ఇప్పుడు జపాన్ భాగస్వామ్యంతో ఇండి చిప్ను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇండి చిప్ ఒప్పందం పూర్తిగా పరిశీలిస్తే పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2024 డిసెంబర్ నెలలో కొంతమంది వ్యక్తులు కూటమి సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తితో సమావేశమయ్యారు. తర్వాత నోయిడా కేంద్రంగా ఇండి చిప్ సెమీకండక్టర్స్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. కేవలం కోటి రూపాయల మూలధనంతో కాన్పూర్ ఆర్ఓసీలో ఈ కంపెనీ నమోదైనట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇలా ఏర్పాటైన 10 రోజుల్లోనే అంటే ఈ ఏడాది జనవరి 12న మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమక్షంలో రాష్ట్రంలో 14,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లుగా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన 10 నెలలకే ఇప్పుడు ఈ ప్రతిపాదనను దాదాపుగా 9,000 కోట్లు పెంచేసి ఏకంగా 22,976 కోట్లకు చేర్చడం గమనార్హం.